అతడు చేయనదంతయు సఫలమగను. వాట్స్ ఎవర్ ఈ షాల్ డయత్ ఇట్ షాల్ బి ప్రాస్పరస్. అతడు ఎలాగుంటాడు? చేయనదంతా చేసేవి కొన్ని ఒక 50% అంటే పర్లేదు, 20% అంటే ఓకే పర్లేదు. అతడు చేయనవన్నీ 100 చేస్తే 100 సఫలం, 50 చేస్తే 50 సఫలం. సాధ్యం అంటారా? ఎవరికి వీలవుతుంది అంటారు? ఎవరు ఇలాగ చేస్తారంటారు? ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు. ఏ లక్షణాలు? మొదటి 2 వరుసల్లో 3వ వచనంలో చెప్పబడ్డాయి. ఇక్కడ ఒక 5 విషయాలు ఉన్నాయి. అవి ఏరుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. మీకు నిద్ర రాకపోతే ఒప్పుకుంటే నాతో కూడా ప్రయత్నం చేయండి. మొదటిది, మొదటి కీర్తన 3వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల, అతడు, ఈ మాట మీరు అతడు చేయనదంతే సఫలమాగు. కనుక మొదట అతడు ఏం చేస్తున్నాడు? నీటి కాలువల దగ్గర మనకు కనిపిస్తున్నాడు. నీటి కాలువలో ఎవరు? ఈ నీళ్ళ దగ్గరే ఆయన ఉన్నాడు. హిజ్ పొజిషన్, అతని స్థానం. ఏంటి నా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? కాలువలు ఎక్కడి నుండి వచ్చినాయి? ఆ కాలువలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? ఎవరు పెట్టారు ఈ కాలువలు? ఎన్ని కాలువలు ఉన్నాయి? ఈ ప్రశ్నల పరంపర ఇలాగే ఉంటుంది. కానీ కొంత మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే, నది ఉంటేనే నీటి కాలువలు వస్తాయి, నది లేకుండా కాలువలు రావు. నది ఉంటే డ్యామ్ వస్తుంది, డ్యామ్ ఉంటే కాలువలు వస్తాయి. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ అంటారు. 2, ఇక్కడైతే కాలువలు బహువచనము, భవిష్యత్ 2 కంటే ఎక్కువ ఉండవచ్చు. అది ఎక్కడొచ్చింది? 46వ కీర్తన, Psalm 46. 5వ వచనమా? 46:4. Psalm 46 verse 4. ఒక నది కలదు. చదవండి ఎవరో ఒకరు. వెరీ గుడ్. థ్యాంక్ యూ బ్రదర్. లవ్ ఫిస్ట్ మరి ఎక్కడే తిన్నట్టున్నారు కదా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. ఒక నదేం ఒకటే, కాలువలేం చాలా ఉన్నాయి. దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిర పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నాయి. కనుక నదికున్న అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే సంతోషం కలుగజేయడం. ఈ నది ఎండిపోయేది కాదు. 65:9 కీర్తన 65:9, Psalm 65 verse 9. చాలు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. కనుక ఇది ఎండిపోయింది కాదు. ఇట్స్ ఎ పెరీనియల్ రివర్. నదులు 2 రకాలు మీకు తెలుసు కదా. పెరీనియల్ ఒకటి అంటే ఎప్పుడు జీవనదులు అంటారు, వర్షకాలపు నదులు అంటారు. జీవనదులు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉంటాయి. వర్షకాలపు నదులు వర్షకాలంలో మాత్రమే ప్రవహిస్తుంటాయి. విశ్వాసులు కూడా 2 రకాలు. జీవనదుల్లాగా ఎప్పుడు వాళ్ళకి 365 రోజులు వాళ్ళు ప్రవహిస్తూనే ఉంటారు. కొంతమంది సీజనల్ బిలీవర్స్ ఉంటారు. వాళ్ళు ఇలా ఫస్ట్ వీక్ వస్తారు, థర్డ్ వీక్ వస్తారు, మళ్ళీ గుడ్ ఫ్రైడేకి వస్తారు, ఈస్టర్కి వస్తారు. అట్లా సీజనల్గా వస్తుంటారు వాళ్ళు. దే ఆర్ సీజనల్ బిలీవర్స్. బట్ పెరీనియల్ బిలీవర్స్ అంటే వాళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉన్నా ఎట్లున్నా వాళ్ళు దేవుని దగ్గర కనిపిస్తుంటారు. కనుక ఈ నదిని గురించి ఆదికాండం 2వ అధ్యాయంలో చెప్పబడింది. ఒక నది కలదు. ఆ నది
పాయలై 4 పాయలు ఉంది. ఆ 4 పాయలకు ఒక్కొక్క పాయకు ఒక్కొక్క పేరు పెట్టినారు. 4 పాయలు 4 దిక్కులను జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే భవిష్యత్ కాలువలు అంటే ఇది వాస్తవం అని నేను చెప్పను, ఊరికి నేను గెస్ చేస్తున్నాను. ఇవి కూడా 4 ఉండొచ్చు, 4 దిక్కులకు. దేవుడు భవిష్యత్ 4 కాలువల ద్వారా 4 దిక్కులను సస్యశ్యామలం చేయటానికి పూనుకున్నాడేమో. కనుక మొదట ఆయన దగ్గర మనం ఉన్నామా లేదా, ఆయన దగ్గరికి వచ్చినామా లేదా, ఆ నదే యేసుక్రీస్తు ప్రభువు. బైబిల్లో రాయబడింది కదా. ఇప్పటికే నేను ఎక్కువ రెఫరెన్స్లు చెప్పిన, ఈశ్వరుకు నేను అన్ని ఎక్కువ చెప్పను. నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తము బ్రతుకును. ఆ నదే యేసుక్రీస్తు ప్రభువు. పాత నిబంధనలు అంతా అలాగ రకరకాలుగా రూపంలో ఆయన కనిపిస్తూ వచ్చినాడు అనాలజీ. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత కల్వరి శిలువ మీద నుండి రక్తపు ఊట నది వల్లే ప్రవహించింది. ఆ రక్తపు ఊట దగ్గరికి ఎవరు వచ్చి శుద్ధీకరించబడుతున్నారో వారు కడగబడి పరిశుద్ధపరుస్తారు. నది అల్టిమేట్ ఉద్దేశం చెప్పాను, సంతోషం. అలాగే నది దగ్గరికి వచ్చిన మనిషి యొక్క అల్టిమేట్ డెస్టినేషన్ సంతోషం. ఆ సంతోషం దేన్ని బట్టి కలుగుతుందంటే, నది దగ్గరికి వచ్చిన తర్వాత నీళ్ళు తాగితే కలుగుతుంది కదా, దప్పికి తీరితే కలుగుతుంది కదా, నీళ్ళని చూస్తే కలుగుతుంది కదా. అలాగే సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత యేసుప్రభువుని చూసినప్పుడు, ఆయన శ్రమలు చూసినప్పుడు, ఆయన బాధ చూసినప్పుడు, ఆయన రక్తాన్ని చూసినప్పుడు, ఆయన రక్తాన్ని మనం ప్రోక్షించుకున్నప్పుడు, విశ్వాసం ద్వారా రక్తం చేత కడగబడుతున్నప్పుడు ఆనందం వస్తుంది. దాన్ని 51వ కీర్తనలో కీర్తనకారుడు అన్నాడు, రక్షణానందము. కనుక ప్రభువారు మనకు ఆనందం దయచేస్తాడు. అది యేసునందు మనకు కలుగుతుంది. కనుక ప్రభు దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఆయన ఆనందం అనుగ్రహిస్తాడు. జాయ్ అన్స్పీకబుల్, ఫుల్ ఆఫ్ గ్లోరీ. భక్సింగ్ గారి టెస్ట్ మనకి ఇచ్చిన క్యాప్షన్ అది. కనుక చాలామంది యవనస్తులు ఏదో క్రిస్మస్ అంటే సరదా సంతోషము, తర్వాత జనవరి 1 అంటే తర్వాత ఇప్పుడంతా ఎగిరిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటారు, అయ్యో అప్పుడే వచ్చిందా, అప్పుడే ఎగిరిపోయిందా, ప్రతిరోజు క్రిస్మస్ అయితే ఎంత బాగుందో. ఇది మంచి ప్రశ్న. ఈ ప్రశ్నే యాక్చువల్గా నన్ను ప్రభు దగ్గరికి రక్షణకు వచ్చేటట్లు చేసింది. దిస్ క్వశ్చన్ యాక్చువల్లీ డ్రో మీ టు ద క్రాస్, నాట్ ఫ్రమ్ ద ట్రీ బట్ ద క్రాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రతిరోజు క్రిస్మస్ సంతోషం ఉండాలంటే ఏం చేయాలి? క్యాండిల్ అంటే ఇస్తే వస్తుందా, క్రిస్మస్ ట్రీ పెడితే వస్తుందా, గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తే వస్తుందా, కేక్స్ కట్ చేస్తే వస్తుందా, క్యారల్స్ పాడితే వస్తుందా, ఏం చేస్తే వస్తుంది? యేసు ప్రభువు సిలువ యందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ మారుమనసు పొందడం ద్వారా సంతోషం సమాధానం కలుగుతుంది. అది చెప్పన్న శక్యమును మహిమైక్యమైన సంతోషం. సో ఈజ్ పొజిషన్, ఆయన స్థానము ఎక్కడది? నీటి కాలువల దగ్గర ఉండడం. నీటి కాలువలైన, నీరైన, నది అయినా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన దగ్గర ఉంటే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. చేయనదంతా సఫలం కావటానికి మొదటి మెట్టిది. తెలుగులో కొన్ని సామెతలు ఉన్నాయి కదా, నేను చెప్తా. నదీనాం సాగరో గతి అంటారు. నదులన్నీ కలిసి ఎక్కడికి వెళ్తాయి? సాగరం, సముద్రంలోకి వెళ్ళి కలుస్తాయి. ఎందుకు కలుస్తాయి అక్కడికి? ఎందుకు కలుస్తాయి? నన్ను కొంతమంది అంటారు, బ్రదర్ మీరు వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చెప్తారా, యూనివర్సిటీలో క్లాస్లో లెక్చర్ చెప్తారా? నేను అన్నాను వాళ్ళకి రెండే చెప్తా అని చెప్పిన. కనుక ఐ స్పీక్ 2 things. ఐ హ్యావ్ ఎవ్రీడే దిస్ ఎక్సర్సైజ్. ఆదివారాలు ఈ ఎక్సర్సైజ్, సోమవారం నుండి శనివారం దాకా అక్కడ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఎందుకు కలుస్తాయి నదుల్లో, సముద్రంలో? అమ్మా, ఐ వాజ్ సో క్లోజ్ టు ద ఆన్సర్. దట్ ఈస్ ద న్యాచురల్ ప్రాసెస్. ఎక్కడికి వచ్చినా ఎక్కడికి వెళ్ళాలా? ఎక్కడి నుండి వచ్చినాయి నీళ్ళు? సముద్రంలో నుండి వచ్చినాయి. మీకు తెలుసు కదా, సముద్రం వేడైపోతుంది, వేడైన తర్వాత ఆవిరైతుంది, ఆవిరైన తర్వాత మేఘాలు అయితే, మేఘాల తర్వాత వర్షం వస్తుంది, వర్షం వచ్చిన తర్వాత వంకలు వాగలన్నీ కలిసి నదులు అయితే, నదులన్నీ ప్రవహించి నదీనాం సాగరో గతి, సాగరం సముద్రంలోకి వెళ్తాయి. దిస్ ఇస్ కాల్డ్ సైకిల్. ఇట్స్ ఎ న్యాచురల్ సైకిల్. యూ కెన్ నెవర్ బ్రేక్ దిస్ న్యాచురల్ సైకిల్, రైట్? నో మ్యాటర్ హూ యు ఆర్, హౌ యు ఆర్, వేర్ యు ఆర్, వాట్ యు ఆర్. ఇప్పుడు మళ్ళీ మన సైకిల్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. 6000 సంవత్సరాల మానవ చరిత్రలో మహాజ్ఞాని సొలొమోను 12వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఇలాగన్నాడు. ఏమని? మన్నైనది మరలా మంటికి చేరును. ఇదొక సైకిల్. మన్నైనది మరలా మంటికి చేరును. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్తారు కదా ఏమని? మనిషి కోతిలో నుండి వచ్చినాడని. ఇప్పుడు కోతిలో నుండి వచ్చిన తర్వాత మనిషి ఎక్కడికి పోవాలా?
ఈజ్ ఇట్ ట్రూ? ఇట్స్ అ లాజికల్. మరి కోతిలో నుండి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలా? సముద్రంలో నుండి నీళ్ళు వచ్చినాయి కదా, అందుకని మళ్ళీ నీళ్ళని సముద్రంలోకి వెళ్తున్నాయి కదా. ఇప్పుడు మనిషి కోతిలో నుండి వచ్చిన తర్వాత మనిషి ఏం కావాలా? కోతి కావాలా, బట్ కోతి కావట్లేదే. ఏమవుతున్నాడు మరి? సొలొమోను చెప్పిన వాక్యం ఇది వాస్తవం కదా. మరి మన్నులో నుండి తీయబడ్డాడు, లేకపోతే మంటిలో నుండి వచ్చినాడు కనుక దేవుడు కూడా చెప్పాడు 3వ అధ్యాయం ఆదికాండములో, నువ్వు మట్టిలో నుండి తీయబడ్డావు కనుక ఈ షల్ బి డస్ట్, నువ్వు మన్ను అయిపోతావు. దిస్ ఈజ్ ఎ సైకిల్, న్యాచురల్ ప్రాసెస్. నో బడీ కెన్ బ్రేక్ ది సైకిల్. ఒకటి ఏదైనా ఉందనుకోండి, దిస్ యూనివర్సల్ ఎవ్రీవేర్. ఇప్పుడు మీకు వాటర్ ఉంది, వాటర్ ఫార్ములా ఏంటి? H2O అంటావు. H2O ఏ కాలేజీలో, అమ్మాయిల కాలేజీలో చెప్పినా, అబ్బాయిల కాలేజీలో చెప్పినా, తెలంగాణలో చెప్పినా, ఆంధ్రాలో చెప్పినా, సౌత్ ఇండియాలో చెప్పినా, నార్త్ ఇండియాలో చెప్పినా, ఆసియాలో చెప్పినా, ఆఫ్రికాలో చెప్పినా, అమెరికాలో చెప్పినా, స్పేస్లోకి వెళ్ళినా కూడా H2O ఈజ్ ఈక్వల్ టు వాటర్. అలాగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే కదా, రక్షణ పొందడానికి ఇదే మార్గము. మనుషుడు దేవుని యొక్క సృష్టి, దట్స్ వాట్ ద బైబిల్ సేస్. కానీ నువ్వేం నమ్ముతున్నావు అంటే ఏదో అది వచ్చింది ఇది వచ్చింది అట్లా ఇట్లా నమ్ముతున్నావు. మరి అట్లా వస్తే నువ్వు అట్లే కావాలి కదా, కావట్లేదేంటి? అతడు చేయనదంతయు సఫలమాగును. కనుక మొదటిది ఏంటంటే అతడు ఈజ్ ప్లేస్, ఆయన యొక్క స్థలం లేకపోతే పొజిషన్. రెండవది చూస్తామా, నాటబడినదై ఈజ్ ప్లాంటేషన్. నాటబడడం వేరే, అక్కడ తెచ్చి ఉంచడం వేరే. కొన్ని క్రోటన్ మొక్కలు చూసింటారు కదా మీరు. ఒకవేళ VIP వాళ్ళని వస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారంటే కుండీల్లో కొన్ని మొక్కలు ఉంటాయి. మొక్కలు 2 రకాలు మీకు తెలుసు కదా, ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్ అని. పుష్పించేవి, పుష్పించని. కొన్ని డెకరేటివ్ మొక్కలు ఉంటాయి, అంటే షోకేస్ మాదిరి. వాళ్ళు VIPలు ఎక్కడికి వస్తే స్టేజ్ మీదకి ఇట్లా రెడ్ కార్పెట్ వేసి స్టేజ్ వేసింటారు కదా, అక్కడ తీసుకెళ్ళి ఆ మొక్కలు పెడతారు. VIP వెళ్ళిపోయిన తర్వాత మొక్కలన్నీ తీసుకుని మళ్ళీ ట్రాక్టర్లో ఒక్క దగ్గర పడేస్తారు. దే ఆర్ కాల్డ్ డెకరేటివ్ పీసెస్. కొన్ని పెద్ద చెట్లు మాదిరి ఉంటాయి, అవి ఎక్కడ కదలు. ఉదాహరణకు వేప చెట్టు, కానగ చెట్టు ఇలాంటివి ఉంటాయి, అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. దే ఆర్ నాట్ డెకరేటివ్ పీసెస్, బట్ దే ఆర్ డిగ్నిఫైడ్ పీసెస్. దే గివ్ లాట్ ఆఫ్ ప్లెజర్ ఫర్ ద సొసైటీ, నాట్ ఓన్లీ ఫర్ ద సొసైటీ, నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్, బట్ బర్డ్స్ అండ్ బయోస్పియర్ టూ. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏ టైపు? మన టైపే లేదా? డెకరేటివ్ పీసెస్ మాదిరి VIPలో ఆరాధన కార్యక్రమాలు అటు ఇటు వచ్చినప్పుడు కుండీలో మొక్కల వల్ల అలాగ వచ్చేసి వాళ్ళు పోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ట్రాక్టర్లో అక్కడ ఎక్కడో మూలకు పడేసి మళ్ళీ ఇంకొక VIP ప్రోగ్రామ్ ఎక్కడో ఉంటే అక్కడికి తీసుకెళ్ళే రకమా? ఒక వేప చెట్టు వల్లే, ఒక కానుగ చెట్టు వల్లే, తర్వాత ఒక అంజూరపు చెట్టు వల్లే అక్కడే నాటబడి. అన్నిటిని నాటరు, కొన్నిటినే నాటుతారు. ఇప్పుడు మనము ఆ నాటబడి ఖర్జూర వృక్షం వలె నాటబడే చెట్టుని యూ కెనాట్ రీలొకేట్ ఇట్, అది అక్కడే ఉంటుంది. దేవుని మందిర ఆవరణంలో దేవునితో ఆ నది దగ్గర నాటబడాలని దేవుడు కోరుతున్నారు. వేర్ ఆర్ వీ ప్లాంటెడ్ యాన్? మనం ఎక్కడ నాటబడ్డా? అసలు నాటబడే టైపేనా? నాటబడిన తర్వాత ఎంతో ఉపయోగకరంగా జీవిస్తాయి. ఇప్పుడు వేప చెట్టు నాటినా, కానుగ చెట్టు నాటినా, అంజూరపు చెట్టు నాటినా, మిగతా ఏ చెట్లు నాటబడి, మామిడి చెట్టు నాటినా, ఏ చెట్టు కూడా తన కొరకు జీవించదు. నో ట్రీ విల్ ఎవర్ లివ్ ఫర్ ఇట్ సెల్ఫ్, బట్ ఇట్ లివ్స్ ఫర్ అదర్స్. బట్ ఎవరీ బిలీవర్ లివ్స్ ఫర్ హిమ్సెల్ఫ్ అండ్ అవర్ సెల్ఫ్, బట్ నాట్ ఫర్ అదర్స్. దిస్ ఏ కాంట్రాస్టింగ్ 180 degrees పారాబోలిక్ డిఫరెన్స్. అర్థమైంది అనుకుంటా, కాలేదా? ఇంకోసారి చెప్పనా? మా స్టూడెంట్స్ చెప్పండి సార్ అంటుంది, ఎందుకంటే అలాగ అర్థం కాదు కదా ఎన్నిసార్లు చెప్పినా. ఒకసారి మనం నాటబడిన తర్వాత ఫలం తీసుకురావాలి. ఏ చెట్టు అయినా తనకు తాను బ్రతకదు, అది వేరే వాళ్ళ కొరకు బతుకుతుంది. ఇప్పుడు వేప చెట్టు నీడి ఇవ్వాలన్నా వేరే వాళ్ళకే, వేపకాయలు వేయాలన్నా వేరే వాళ్ళకే, వేప ఆకు ఇవ్వాలన్నా వేరే వాళ్ళకే, బెరడి ఇవ్వాలన్నా వేరే వాళ్ళకే. దానికి ఏముండదు. ఇట్ ఈస్ 100% సెల్ఫ్లెస్. అట్లా కానుగ చెట్టు, అట్లా ఏ చెట్టు అని తీసుకు, మామిడి చెట్టు ఏదైనా, ఏ చెట్టు అయినా అంటదే పళ్ళాలు. ఇప్పుడు మామిడి చెట్టే ఉందనుకోండి, కొన్ని మామిడి పళ్ళు వచ్చినాయి, నాకు కూడా కొన్ని ఇచ్చిపోండి అంటదా? ద్రాక్ష చెట్టే ఉందనుకోండి, నాకు కూడా గెల ఇచ్చిపోండి అని అంటదా? అంటే అర్థం ఏంటంటే మీ కొరకు మీరు జీవించొద్దండి, అందరూ వేరే వాళ్ళ కొరకు జీవించండి అని కాదు దీని అర్థం. ప్రభువు వలే, ప్రభువును పోలి యేసుక్రీస్తు వలే ప్రభు కొరకు మనం జీవించడానికి ఇష్టపడాలి. అట్లా జీవించడానికి ఇష్టపడాలంటే ప్లాంటెడ్, నాటబడాలా. అదే యేసు ప్రభుతో మనం నాటబడ్డ వారమై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అతడు చేయనదంతయు సఫలమాగను. 3వ చూస్తామా,
1వ కీర్తన 1వ కీర్తన 3వ వచనం 2వ వరుస. ఆకు వాడక. దీనికి ఉన్న లక్షణం ఏంటంటే ఆకు వాడదు. దీనికి ఏం పదం పెడదాం? పర్సిస్టెన్స్. మీకు బాగా పరిచయం అనుకుంటా కదా. చెట్లు 2 రకాలు. ఆకులు రాల్చే చెట్లు, నిద్ర వస్తుంటే ముగించేస్తాం. ఓకే. ఆకులు రాలని చెట్లు. మధ్యాహ్నం పూట కొద్దిగా తీరి కష్టము. కనుక మొదటిది ఏంటంటే ఆకులు రాల్చే చెట్లు. ఆకులు ఎందుకు రాలుస్తాయి చెట్లు? నీరు తక్కువ ఉంటుంది కనుక వేసవికాలంలో ఆ ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవటానికి వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉంటుంది ప్లాంట్స్లో. ఆ వాటర్ మేనేజ్మెంట్ని బట్టి ఆకులు రాల్చి ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఎప్పుడైతే నీళ్ళు అనేది ఇంకా పెరగడం ఆరంభిస్తుందో అప్పుడు మళ్ళీ కొత్త ఆకులు చిగురిస్తుంది. దాన్ని వసంతకాలము అని అంటాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆకు వాడక అంటే దెర్ ఈజ్ నో వాటర్ మేనేజ్మెంట్ రిక్వైర్డ్ బికాజ్ దెర్ ఈజ్ ఆల్రెడీ పెరినియల్ రివర్ ఫ్లోయింగ్ త్రూ. ఆ జీవన అనేది అక్కడే ప్రవహిస్తుంది కనుక ఇంకా అక్కడ వాడడం అనేది ఉండదు. మనమేంటి 365 రోజులు ఎన్నిసార్లు వాడిపోతాం, ఎన్నిసార్లు పచ్చుకుంటాం? మీరు చెప్తారా నేను చెప్పాలా? నేనే చెప్పాలా? 365 రోజుల్లో ఎన్నిసార్లు వాడిపోతాం, ఎన్నిసార్లు పచ్చగుంటాము? మన బలహీనత మనకు తెలియగలదు కదా. మీరు ఎప్పుడైనా ఎంఎన్సీ కంపెనీలకు వెళ్తే 2 పాయింటే వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. మొదటిది యాజ్ యూజువల్ అడుగుతారు యువర్ ఇంట్రో అని. ఇంట్రో ఏదో మీరు చెప్తారు, అంటే ఇంట్రడక్షన్ అనేది చెప్పేస్తారు. తర్వాత వాట్ ఈజ్ యువర్ వీక్నెస్ అండ్ వాట్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్. అప్పుడు మీరు చెప్పినారు నాకు అసలు నా వీక్నెస్లు అంటేనే నాకు గుర్తులేదంటే దట్ ఈజ్ యువర్ వీక్నెస్. A strong person knows how weak he is, in which areas he weak is. ఓ బలమైన వ్యక్తికి తను ఏ విషయాల్లో బలహీనో తెలుస్తుంది, అలాగే ఏ విషయాల్లో బలవంతుడు కూడా తెలుస్తుంది. మరి మన బలహీనత ఏంటి తెలియాలి కదా. మనం ఎప్పుడు వాడిపోతాం తెలియాలి కదా. మనం ఎప్పుడు వాడిపోతాం? 365 రోజుల్లో ఒక్కరోజు కూడా వాడిపోరా? ప్రభుకు స్తోత్రాలు. అర్థం ఇది ఎలాగంటే ఒకరోజు కూడా పచ్చగా ఉండము అని అర్థం. 365 రోజులు వాడిపోయినట్టే కనిపిస్తుంది మన ముఖమైనా, మన ప్రార్థన అయినా, మన ఆరాధన అయినా, మనం మందిరంకి వస్తున్నాం, మనం బైబిల్ చదువుతున్నాం. ఎప్పుడు చూసినా ఎలాగుంటామంటే వాడిపోయినట్లు డ్రైగానే కనిపిస్తూ ఉంటాం. వాడిపోయిన ఆకులు చాలా కష్టం, మీకు తెలుసు కదా. వాడిపోయినవి ఏం చేస్తారు? 15వ అధ్యాయం యోహాను సువార్తలో రాయబడింది కదా, ఎండిపోతాయి అన్నమాట. వాడిపోయింది ఏంటి అర్థం ఏంటి? ఎండిపోతాయి. ఎండిపోతే అర్థం ఏంటి? నెక్స్ట్ ప్రాసెస్ ఇవంతా ప్రోటోకాల్, అది ఆటోమేటిక్గా జరుగుతుంటుంది. ఎండిపోయిన తర్వాత ఏం చేస్తాం? అన్నీ ఒక దగ్గర ఊడ్చేస్తాం. ఊడ్చిన తర్వాత ఏం చేస్తాము? బయటికి పారేస్తాం. పారేసిన తర్వాత ఏం చేస్తాము? కాల్చి వేస్తాం. ఇది చాలా విషాదకరమైన ప్రక్రియ. ఎవరు కాల్చి వేయబడాలని కోరుకుంటారు? ఎవరైనా అలాగ ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు కదా. మరి ప్రభు తను నోడుతున్నట్టు ఈ మాట అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మనుషులు వాటిని కాల్చివేతురు. కాల్చివేస్తే ఏంటంటే బూడిద ఉంటుంది. బూడిదకి ఏం ఫామ్ ఉండదు, అమార్ఫస్ మెటీరియల్, మీకు తెలుసు కదా. ఒక మనిషి ఇప్పుడు మీరు ఉన్నారనుకో, ఓహో వీళ్ళు ఏజీ కాలేజ్ వాళ్ళు, వేరే హై పీపుల్, హైటెక్ పీపుల్, వెరీ ఏమంటారు టాలెంటెడ్ పీపుల్, మల్టీ టాలెంటెడ్ పీపుల్, ఎంఎన్సీ పీపుల్, రిచ్ పీపుల్, హై అండ్ పీపుల్, ఇలాగ రకరకాలుగా మనం చెప్తాం. కాల్చివేసి ఉన్న బూడిదని తీసుకెళ్ళి, బ్రదర్ ఇదే బూడిదో చెప్పండి, ట్విన్ సిటీసా, విలేజెసా, తెలంగాణనా, ఆంధ్రానా, భారతదేశమా అండి అంటే నో ఐడెంటిఫికేషన్ అట్ ఆల్. దానికి ఏం చెప్పడానికి ఉండదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇట్ లాస్ట్ ఇస్ ఒరిజినల్ ఫామ్. దాని యొక్క రూపాన్ని కోల్పోయింది, దాని ఉపయోగాన్ని కోల్పోయింది, ఆ తర్వాత దాని విలువను కోల్పోయింది, దాని స్థానాన్ని కోల్పోయింది, దానికి ఉన్న వినియోగాన్ని కోల్పోయింది. ఇట్ లాస్ట్ ఆల్ ద థింగ్స్ ఇంక్లూడింగ్ ఇట్స్ ఫామ్. వాడిపోతే అంత ప్రమాదం ఉంది. నేను ఈ మాటలు చెప్తే మీరు అనొచ్చు, ఏం చేస్తావు బ్రదర్, వాడిపోవాలని లేదు కానీ వాడిపోయే పరిస్థితులు వస్తే మరి ఏం చేస్తాము? 365 రోజుల్లో అన్నీ అలాగే ఉండవు కదా. కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కన్నీరు వస్తాయి, ఏడుస్తూ దుఃఖము, వేదన అని నిజంగా ఏడ్చే పరిస్థితులు వస్తే అది వేరే విషయం. కానీ మనం అలాంటి పరిస్థితులు లేకపోయినా ఏడుస్తూ ఉంటాం. ఎందుకంటే అదొక గిఫ్ట్ అనుకుంటాం. కొంతమంది బాధపడుతూ ఉంటారు.
అనవసరంగా బాధపడొద్దండి, అనవసరంగా ఏడొద్దండి. ఏడుస్తూ అలాగే మూలకు కూర్చోవద్దండి. ఏడుస్తూ కన్నీళ్ళు దుడుచుకుంటూ మూలకు కూర్చుంటే జీవితం మనం ముందుకు సాగలేం. ఏడ్చొచ్చు తప్పులేదు, కన్నీళ్ళు దుడుచుకోవచ్చు తప్పులేదు, కానీ కూర్చోవద్దు, సాగిపోండి. ఒక స్టేట్మెంట్ ఇలాగుంది, ద పాత్ టు ద సక్సెస్ ఈజ్ నాట్ స్ట్రైట్ బట్ ఇట్స్ సైనసాయిడల్. ఇంకోసారి చెప్పనా? ద పాత్ టు ద సక్సెస్ ఈజ్ నాట్ స్ట్రైట్ బట్ ఇట్స్ సైనసాయిడల్. విజయానికి మార్గం నేరుగా ఉండదు, అది వంకర వంకరగా వేవిగా సైనసాయిడల్గా ఉంటుంది. అంటే దాంట్లో ఇచ్చుపల్లాలు ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, కన్నీరు ఉంటుంది, చెమట ఉంటుంది, వేదన ఉంటుంది, కృంగుదల, అవమానాలు, ఇలాంటి పరిస్థితులన్నీ గుండా వెళుతూ ఉంటాయి. అంతిమ విజయం వస్తుంది. ఏ విన్నర్ నెవర్ క్విట్స్, ఏ క్విట్టర్ నెవర్ విన్స్. ఇంకోసారి చెప్పనా? ఎన్నిసార్లు అని చెప్పండి, పర్వాలేదు. ఏ విన్నర్ నెవర్ క్విట్స్, ఏ క్విట్టర్ నెవర్ విన్స్. విజయశాలి ఆగిపోడు, ఆగిపోయేవాడు విజయశాలి కాలేడు. బహుశా నువ్వు ఏదో క్విట్ కావాలనుకుంటున్నావేమో, చదువు, గ్రూపు, పరీక్షను, ఎగ్జామ్స్, ఏదో ప్రిపేర్ అవుతున్నాను రా, ఇదేం నా వల్ల కావట్లేదు, ఏదో కాలేజీ వెళ్తున్నాను నా వల్ల కావట్లేదు, లేదా ఇది పలాని నేను వెళ్తున్నాను. డోంట్ క్విట్. ప్రభు నిన్ను ఒక ఉద్దేశంతో తీసుకుని వెళ్తున్నాడు. అసలు నీకు అన్ని పరిస్థితులన్నీ ప్రతికూలంగా ఉన్నాయంటే అర్థం ఏంటంటే యు ఆర్ రియల్లీ ఇన్ ద కోర్ ఆఫ్ ద విల్ ఆఫ్ గాడ్. పరిస్థితులు ప్రతికూలంలో, తుఫానులు, ఇబ్బందుల్లో ఉన్నావు, దీంట్లో నుండి బయటపడలేని నా సొంత ప్రాంత భవిష్యత్తు నేను ఏమన్నా వచ్చినానో ఏమో, అమెరికా ఊరికే వచ్చినానని కొంతమంది అనుకుంటారు. ఈ చదువు ఊరికే చదువుతున్నానే, ఈ గ్రూప్ ఊరికే చేస్తున్నానే, ఇలాగ ఊరికే చేస్తున్నానే, బహుశా నా సొంత ఐడియానా మా ఫ్రెండ్సా ఇరుగు పొరుగు చెప్పారా అని బాధపడతా ఉన్నావేమో. గాడ్ కెన్ కన్వర్ట్ యువర్ ఫెయిల్యూర్ టు ఏ సక్సెస్, యువర్ బ్యాక్లాష్ టు ఏ బ్లెస్సింగ్. దేవుడు నీ కృంగుదలని, అవమానాన్ని ఆశీర్వాదంగా మారుస్తాడు. ఇట్ ఈజ్ పాసిబుల్ విత్ గాడ్, నథింగ్ షెల్ బి ఇంపాసిబుల్ విత్ గాడ్. ఆయనకు అసాధ్యమైనది ఏమైనా కలదా? దేవుడికి సమస్తం సాధ్యమే. మార్కు 10:27 మనం విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. గాడ్ కెన్ ఏబుల్ టు డూ ఆల్ థింగ్స్. దేవుడు అన్నీ చేయటానికి సమర్థుడు. ఆయన ఎంత మనం విశ్వాసం ఉంచినప్పుడు మన ఆకు వాడక ప్రభు నడిపిస్తుంటాడు. చాలా సందర్భాల్లో మనం వాడిపోయి, కృంగిపోయి, డస్సిపోయి, ఏం చేయాలో తెలియక అలాగే బలహీన పడిపోయి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాట్ యు థింక్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్, దట్ ఈస్ లైఫ్. జీవితం అంటే చాలా నిర్వచనాలు ఉన్నాయి, కొన్ని నిర్వచనాలు మాత్రం ఇప్పుడు చెప్పాను. మనం ఏది కళలో కూడా, పగటి కళలో కూడా ఇలాగ ఉంటుందని అనుకోలేదు అనేదే జరుగుతుంది. ఇట్లా జరుగుతుందని నేను ఊహించలేదు, అదే జరుగుతుంది. ఇట్లా వస్తుందని ఊహించలేదు, అదే వస్తుంది. మరి ఆగిపోవాలన్నా ఇప్పుడు? అందుకనే కదా వాడిపోయాము. వసంతకాలం వస్తుంది, ఆకులు చిగురిస్తాయి. సంసోనుకు తల వెంట్రుకలన్నీ తీసేసి అలాగే ఉండింటే ఇదేనా క్రైస్తవం కనిపించింది కాదేమో. బైబిల్లో రాయబడింది, ఆయన తల మీద వెంట్రుకలు మొలవడం ఆరంభించాను. ఎవరీ డాగ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డే. ప్రతి వ్యక్తికి ఒక దినం అనేది ఉంటుంది. అధైర్యపడద్దు, కృంగిపోవద్దు, సోలిపోవద్దు, డస్సిపోవద్దు. ప్రధాన్ని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి తీసుకెళ్ళి ఆలోచన చేసి దాన్ని తెంపటానికి ప్రయత్నం చేయొద్దు. తెలుగులో ఒక సామెత ఉంది, మీకు తెలుసా? తెలుగు రాదనుకుంటా. ఆవులింపులకు లేదా ఆవులింతలకు అన్నదమ్ములు ఉంటారంట, కన్నీటికి అనాథులంట. అంటే తెలుసా? ఇప్పుడు మీరు ఆవలించినారు అనుకోండి, పక్కన వాళ్ళు కూడా ఆవలిస్తారు. మీరు నిద్రపోయిన పక్కన వాళ్ళు కూడా నిద్రపోతారు. కానీ నువ్వు ఏడుస్తున్నావు అనుకో, పక్కన వాళ్ళు ఏడవరు. ఏమని చెప్తా, ఎందుకు ఏడుస్తున్నావు, బలదానివి కానీ నువ్వు అంటే నిజంగా విషాదకరమైన వాళ్ళని చనిపోయి ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వస్తుంది, అది వేరే విషయము. అలా కాకుండా ఏదో పరిస్థితిని బట్టి వాళ్ళు ఏదో ఏడుస్తున్నారు అనుకో, పక్కన వాళ్ళు ఏడవరు, వాళ్ళు ధైర్యపరుస్తారు, ఆదరిస్తారు, మొత్తానికి ఏది చేస్తారు. అంటే కన్నీటికి అన్నదమ్ములు ఉండరు, అనాథి. ఆవళింపులకు అన్నదమ్ములు ఎక్కువ ఉంటారు. కనుక మన యాత్రలో జీవించేటప్పుడు కన్నీటికి ప్రవాహం వస్తున్నప్పుడు ఎవరు లేరు, అనాథలే.
కన్నీరు అలాగే కారుస్తుంటే ప్రభు ఆ కన్నీటిని గుర్తుపెట్టుకొని సహాయం చేస్తాడు. అతడు చేయనిదంతే సఫలమగను. 3 సంగతులు చెప్పిన. మొదటిదేంటి? ఈజ్ పొజిషన్, ఆయన స్థానము నీటి కాలువల యోరన ఉంటా. రెండవది ఏంటి? నాటబడి, ఈజ్ ప్లాంటేషన్, ఆయన నాటబడి ఉంటాడు. క్రోటన్ మొక్క వల్ల అటు ఇటు పోయేవాడు కాదు. మూడవది ఏంటి? అతడు ఆకు వాడక, పర్సిస్టెన్స్, ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. నాలుగవది ఏంటి? 1వ కీర్తన 3వ వచనం, సామ్ 1:3, 2వ వరుస 2వ భాగం. తన కాలమందు, సెట్ పీరియడ్, ఈజ్ పీరియడ్, తన కాలం. మనమేమనుకుంటాం అంటే అన్నీ మన కాలంలో జరగాలనుకుంటాం. ఆయన అన్ని కాలంలో ఉన్నాడు. కాలాలు 4 మీకు తెలుసు కదా సంవత్సరంలో. వర్షకాలం వచ్చినా, వేసవికాలం వచ్చినా, చలికాలం వచ్చినా, గ్రీష్మకాలం వచ్చినా, వసంతకాలం వచ్చినా, ఏ కాలంలో వచ్చినా ఆయన మారడు. బైబిల్లో రాయబడింది యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు. మనకి రకరకాల కాలాలన్నీ వస్తుంటాయి. మనం ఈ కాలాలను బట్టి భయపడిపోతుంటాం, బెంబేలెత్తిపోతుంటాం. అన్నీ ఇలాంటి కాలాలు వచ్చినాయి ఏంటి అని. మనం కాలం ఎలాగుందో ఈ సంవత్సరం అంతా మనకు తెలియదు, కానీ కాలములు సమయంలో ఆధీనమందు ఉంచుకున్న ప్రభు మనకు తెలుసు. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో చెప్పబడుతూ వచ్చింది కదా, కాలములు సమయంలో ఆయన ఆధీనమందు ఉంచుకున్నాడు. టైమ్ ఈజ్ ఇన్ హిస్ హ్యాండ్స్. హీ హ్యాస్ టైమ్ జోన్ విత్ హిమ్. ఆయనతోనే టైం ఉంది, ఆయనతోనే టైమర్ ఉంది. ఆయనే దాన్ని ఆన్ చేసి ఆఫ్ చేయగలడు. ఆయన వల్ల ఇది సాధ్యమవుతుంది. కనుక తన కాలమందు, ఆయన కాలంలో ఆయన ఇస్తాడు. ఆయన కాలమేమో మనకు తెలియదు. మనమేమనుకుంటాం అంటే అన్నీ తెలుసుకోవాలని అనుకుంటాం, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. మనం దేవుడితో కూడా ఏం వాదిస్తామంటే, ప్రభువా నీవు ఇది ఎందుకు అనుమతించినావో చెప్పు, ఇంక నేను నిన్నేం ప్రశ్నించనులే. ఈ రోగం ఎందుకు వచ్చిందో చెప్పు, నాకు ఉద్యోగం ఎప్పుడు ఇస్తావో చెప్పు, నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తావో చెప్పు, నాకు పిల్లలు ఎప్పుడైతే చెప్పు, నేను ఎప్పుడు అమెరికాకు పోతున్నా చెప్పు, ఇంక తర్వాత నేను ఏం అడగనులే అని. మన సంగతి దేవుడికి బాగా తెలుసు. చెప్పిన తర్వాత ఎట్లా చేస్తావు ప్రభువా అని అడుగుతాం. అందరితో వదిలేసే రకమా మనము? ఆ రకం కాదు. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే తన ప్లాన్, తన బ్లూ ప్రింట్ అంతా తన ప్రకారం ఉంటుంది. తన సమయంలో ఎగ్జిక్యూట్ చేస్తే వెళ్తాడు. ఈజ్ ఎగ్జిక్యూటర్. అందుకే Hebreu 1లో చెప్పబడింది, మహత్తుగల మాట చేత సమస్తాన్ని నిర్వహిస్తూ. ఆయన నిర్వహణ చేస్తున్నవాడు. ఆయన ఎప్పుడు పొరపాటు చేయడు, తప్పు చేయడు, అన్యాయం చేయడు, కీడు చేయడు, మోసం చేయడు, వంచన చేయడు. ఆయన మనఃపూర్వకంగా ఎవ్వరికీ, బైబిల్లో రాయబడింది, అన్యాయం చేయడు. ఆయన ఎవ్వరిని మనఃపూర్వకంగా బాధ పెట్టాడు. బైబిల్లో రాయబడింది, ఆయన దీనులను జ్ఞాపకం చేసుకునేవాడు. దీనులుగా ఆయన సాన్నిధ్యంలో మనం ఉన్నప్పుడు తగిన కాలం అందిస్తాడు. నేను ఈ మాటలు చెప్తున్నా, మీరు అనొచ్చు అంత అయిపోయిన తర్వాత అయితే ఏం లాభం ఉంది కదా, టైం కదా ఇంపార్టెంట్ అని. అవును, దట్స్ ట్రూ. ప్రతిదానికి టైం ఉంటుంది. టైం లేకుండా జరగటానికి లేదు. ఇప్పుడు 10వ తరగతి అనుకోండి, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత 10వ తరగతి పాస్ అయితే ఏం లాభం? దానికి సెట్ టైం ఉంటుంది కదా. 15 ఏళ్ళకి 15 ఏళ్ళకి అటు ఇటు ఒక సంవత్సరం అటు ఇటు పాస్ అయితే దానికి ఏమైనా ఉపయోగం ఉంటుంది. కానీ 20 ఏళ్ళకి వచ్చిన తర్వాత పాస్ అయితే ఏం లాభము? అది ప్రభువుకి తెలుసు కదా. ఏది ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. 10వ తరగతి ఎప్పుడో, ఇంటర్మీడియట్ ఎప్పుడో, డిగ్రీ ఎప్పుడో, పీజీ ఎప్పుడో, బయట దేశానికి ఎప్పుడు తీసుకెళ్ళాలా, ఎప్పుడు ఇక్కడ చేయాలా, ఎప్పుడు పెళ్లి చేయాలి, ఎప్పుడు పిల్లల్ని ఇవ్వాలా, ఎప్పుడు పరిచయలో వాడుకోవాలి, ఎప్పుడు ఎలాగ వాడుకోవాలనేది ఆయనకు తెలుసు. మన తల్లిదండ్రులే మన విషయం ఇంత పట్టింపు, ఇంత జాలి కలిగి ఉంటే, పరలోకపు తండ్రి 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులే మీ విషయం అంత పట్టింపుండి, మీరు అర్ధగంట లేట్ అయినా మీకు ఫోన్ చేస్తా, గంట సేపు లేట్ అయిపోయినా ఏమైనారో అని తొందరపడతా ఉంటే, మన పాపముల కొరకై మ్రాను మీద వేలాడదీయబట్టడానికి మనఃపూర్వకంగా ఇష్టపడి, దీనుడిగా దరిద్రుడిగా చేయబడి, సిలువలో వేలాడదీయబడి, పాపాన్ని భరించి రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన యేసుక్రీస్తు ప్రభు మన విషయమే పట్టింపు కలిగి ఉన్నాడా? ఏమంటారు మరి? అతడు చేయనదంతయు సఫలమాగును. 5వ దాకా చూసి ముగిస్తామా? కీర్తన 1:3 వచనం. 1వ కీర్తన 3వ వచనం. ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. దీనికి ఒక పేరు పెట్టండి. వెరీ గుడ్. చాలా బాగా ట్రై చేస్తున్నాను. ఇంత బాగా బైబిల్ అన్బాక్స్ చేసేవాళ్ళు, అనలిస్ట్ చేసేవాళ్ళు, అన్ఫోల్డ్ చేసేవాళ్ళు, అనలిస్ట్ చేసేవాళ్ళు అంటే ప్రభుకు స్తోత్రాలు. ఈజ్ ప్రొడక్షన్. ఆయన ఫలం. ఫలము లేనిది కాదు ఇది, గొడ్డుబారింది కాదు, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే కారు ద్రాక్షలు కాసేది కాదు, కానిది కాసేది కాదు. అతడు ఫలం ఇచ్చును.
అతని ఫలాలు చాలా ఉన్నాయి. గలతీ 5:22 ఉంది కదా, ఆత్మఫలం ఏమనగా ప్రేమతో ఆరంభించబడుతుంది. కనుక ఫలాలంటే మన మామూలు మామిడి పళ్ళు, జామ పళ్ళు, ఆ పళ్ళు ఈ పళ్ళు అనుకుంటాం. దైవికమైంది ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఇలాగూ ఫలమిచ్చు చెట్టు. ప్రతి విశ్వాసి అలాంటి చెట్టుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు అతడు చేయనదంతయు సఫలమా. ఇప్పుడు ముగించక మునుపు ఏంటంటే, ఈ 5 పాయింట్లు మన దగ్గర ఉన్నాయా లేదా? ఎస్ ఆర్ నో? ఓకే, నేనే చెప్తా. ఇవన్నీ మనలో లేవు, ఒకే ఒక్కనిలో ఉన్నాయి. ఆయన యేసుక్రీస్తు ప్రభువు. అతడు యేసుక్రీస్తు ప్రభువు. చేయనదంతయు సఫలమాకును. కానీ కీర్తన 1లో అతడు మనకు కనిపిస్తున్నాడు. ఆయనే యేసు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా తండ్రి చేసిన కార్యాలు కుమారుడే చేస్తారు. సాధారణంగా అంటారు కదా, ఇంట్లో కూడా తండ్రి వల్లే ఉన్నాడు, వాళ్ళ నాన్నగారు ఎంత కోపమో వీడికి కూడా అంతే కోపం అంట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నాకంటే మీరు ఇంకా ఎక్కువ కార్యాలు చేస్తారు. డూ మోర్ థింగ్స్ దెన్ వాట్ హీ హెస్ డన్. రాబో దినాలు ప్రభు అలాగ చేసి మనల్ని వాడుకోవాలని కోరుతున్నాడు. మనము చేయనదంతా సఫలం చేయాలి, దేవుని యొక్క ఉద్దేశం. ఇప్పటిదాకా కృంగిపోయి, ఓడిపోయి, డస్సిపోయి, సోలిపోయి, సొమ్మసిల్లిపోయి, ఎలాగో అనుకుంటా అనవసరమైన మాటలన్నీ లేదా రీజనింగ్ అంతా, లాజిక్ అంతా మైండ్లో పెట్టుకొని బలహీనపరి అయిపోయి, గురి నుండి, గమ్యము నుండి మన దృష్టిని మరల్చుకొని ఫలము లేని వారిగా జీవిస్తుంటే తిరిగి కొత్త సంవత్సరంలో మనము జీవితాన్ని ఫ్రెష్గా ఆరంభించవచ్చు. ప్రభు, నేను చేసేది అంత ఇప్పటిదాకా విఫలమైంది, సఫలము కాలేదు. అయితే ఆయన చేసేవన్నీ విఫలము కావు, సఫలమవుతాయి. ఇది దేవుడికి మనకున్న తేడా. కనుక మనం ఆయన దగ్గరికి వెళితే ఆయన మన ప్రయత్నములన్నీ సఫలం చేస్తాడు. ఈ మధ్యాహ్నం ఆ ప్రభు దగ్గరికి వచ్చి మన విఫలమైన జీవితం అంతా ఒప్పుకొని, నేను కూడా నద్దగా నాటపడాలని కోరుతున్నాను, నేను కూడా ఆకు వాడకుండాలని కోరుతున్నాను, నేను కూడా నా కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండాలని కోరుతున్నాను. ఇది నా చేత కాదు, మీరు నాకు సహాయం చేస్తారు. ఇంట్లో, కాలేజీలో, మందిరంలో, ఎక్కడున్నా సరే అతడు చేయనదంతా సఫలమాగను. దీనికి ఇష్టమేనా? యేసు ప్రభు శిలువ ద్వారా మనకు సాధ్యమవుతుంది. శిలువకు ఎంతో దూరంగా ఉంటామో అంత మనం సఫలము కాకుండా ఉంటాం. శిలువకి ఎంత దగ్గరికి వస్తామో అంత మనం సఫలం అవటానికి అవకాశం ఉంది. ఏమంటారు మరి? ప్రార్థన.